అయితే ఇప్పుడు రామదాసు గారు ఆలయాన్ని నిర్మించి, ఆయనే కళ్యాణ మహోత్సవం అనేది ఈ విధంగా జరపాలి అని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి అన్నమాచార్యులు వారి కుటుంబాన్ని చూసుకుంటే గనక, వాళ్ళ కుటుంబం వంశపారంపర్యంగా తిరుమలలో సేవ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి. అలానే ఇక్కడ రామదాస్ గారి కుటుంబ సభ్యులకి కూడా వంశపారంపర్యంగా ఏదైనా స్పెషాలిటీ అనేది ఏమైనా ఉంటుందా? ఉంటుండొచ్చు. ఎందుకంటే మేము ఎక్కడో వేరే చోట ఉంటున్నాం గాబట్టి తెలీదు కానీ, హ్మ్. వారు ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఉత్సవానికి గూడా స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళడం. ఇప్పుడు కళ్యాణానికి గూడా హ్మ్. వారు ముందుగానే వారిని ముందుగా ఎదుర్కోలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈరోజు హ్మ్. ఎదుర్కోలు జరుగుతుంది ఆహా! స్వామివారికి. చాలా బాగా జరుగుతుంది. ఓకే. అటువంటి కళ్యాణానికి ముందు రోజు కళ్యాణం ముందు ఎదుర్కోలు. రోజు ఎదుర్కోలు జరుగుతుంది. హ్మ్. స్వామివారిని, అమ్మవారిని హ్మ్. ఉంచి చాలా హాస్యోక్తులతోటి, ఆ! పురాణ ఓకే. ప్రవచనాలతోటి హ్మ్, అర్చకులు, స్థానాచార్యులు గారు ఓకే. అందరూ అంటే కలిసి అమ్మాయి చేస్తారు. తరపు, అబ్బాయి అమ్మాయి తరపు తరపు అన్నట్లు అబ్బాయి కూర్చొని కూర్చొని ఎదుర్కొని చాలా హాస్యాస్పదంగా బావుంటుంది. చలోక్తులతో అదొక చూడాల్సిన ఘట్టం. ఘట్టం అన్నమాట. చాలా ఆనందంగా ఉంటుంది. హ్మ్. అందులో ఇంకా ఈ మీడియా యాక్సెస్ కూడా పెరుగుతుంది గదా! హ్మ్. హ్మ్. చాలా బాగా చేస్తున్నారు. అవి మేము చాలా బాగా దగ్గర నుంచి చూడగలుగుతున్నాం మీడియా ఓకే. వల్ల గూడా. హ్మ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఎదుర్కోలు అవన్నీ జరుగుతాయి. హ్మ్. వీటన్నిటి కూడా ఆయన గూడా వస్తారు. ఓకే. వారుంటారు. అదోటి రామదాసు జయంత్యుత్సవాలు గూడా జరుపుతున్నారు కదా! హ్మ్. దానికి కూడా అన్నిటికి కూడా వారు ప్రథమ ఆ పీఠంలో ఉండి కుటుంబానికి ఇవ్వాల్సిన ఆ! గౌరవం అనేది ఇస్తున్నారు. వస్తూ ఆ! ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓకే. ఈ ఆహ్, మీరన్నట్టుగా ఆహ్, ఆస్తి అలాంటివి ఉన్నాయో ఆలయానికి సంబంధించిన ఆస్తులు వీళ్ళకి సంబంధించి ఉన్నాయో లేదో తెలీదు కానీ, హ్మ్. వారు మాత్రం భక్తి పూర్వకంగా చే వాళ్ళకివ్వాల్సిన గౌరవ మర్యాదలు మాత్రం ఆలయ కమిటీ కొనసాగుతూ ఆలయం ఉంటాయి. వారు కూడా పక్కాగా వాళ్ళు చాలా బాగా గౌరవిస్తారు. అంతేకాకుండా వీరు కూడా చాలా ఇష్టంగా స్వామివారి దగ్గరికొస్తారనమాట. ఓకే. చిన్నవాడైనా కూడా చాలా భక్తిగా ఉంటారు. భార్య గాని, పిల్లలు గాని చాలా బాగా వస్తుంది. మంచిగా చేస్తారు. ఓకే. పట్టు వస్త్రాలు తీసుకొస్తారు హ్మ్. కళ్యాణానికి. కళ్యాణానికి. ఓకే. అయితే ఇప్పుడు భద్రాద్రి రామయ్య వెలిసింది భద్రుడు ఆ కొండ పైన వెలిసారు కదా! దానికి సింబాలిక్‌గా కూడా ఒక కొండ పైన ఉంటుంది కదా! ఇక్కడ అని చెప్పి స్వామి వారి పాదముద్రలు వేసిన అది హ్మ్. ఉంది. భద్రుని శిరస్సు అని చెప్పి హ్మ్. ఆలయ ప్రాంగణంలోనే హ్మ్. ఆహ్, ఒకవైపుకి ఉంటుంది. ఉంటుంది. నామాలు పెట్టి. నామాలు ఓకే. పెట్టి ఉంటుంది. లోపల అక్కడ అక్కడ దానికి ప్రతిరోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఓకే. అక్కడ ఫస్ట్ భక్తులొచ్చిన వాళ్ళు అక్కడ దర్శనం చేసుకున్నాకనే ఆలయలోకి ప్రవేశిస్తారు.